హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇవాల్టి వీడియోలో కొల్లూరు 2 BHK డిగ్నిటీ హౌసెస్లో మెయింటెనెన్స్ ఏ విధంగా అభివృద్ధి చెందిందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో నేను అలాగే మా ఇంటి రెనోవేషన్ కూడా చూపిస్తాను. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీగా చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇప్పుడైతే ఫిఫ్త్ బ్లాక్ గురించి చెప్తున్నాను. ఇటు అయితే ఒక్కొక్క బ్లాక్కి మొత్తము 9 ఫ్లోర్స్ ఉంటాయి. 9 ఫ్లోర్స్కి ఈచ్ ఫ్లోర్లో 12 రూమ్స్ ఉంటాయి. 12 ఫ్లాట్స్ అన్నమాట. ఇవన్నీ 9 ఫ్లోర్స్ ఉంటాయి. 9 ఫ్లోర్స్లో ఒక్కొక్క ఫ్లాట్లో 12 రూమ్స్ ఉంటాయి. ఇంకా మెయింటెనెన్స్ విషయానికి వచ్చేసి ఏ బ్లాక్ ఆ బ్లాక్ సపరేట్గా ఉంటుంది. మా బ్లాక్ మెయింటెనెన్స్ అయితే అద్దరిపోయింది, చాలా బాగుంది. ఇంకా వెహికల్స్ పార్కింగ్ కానీ, ఇంకా సీసీటీవీ కెమెరాస్ కానీ, ఇంకా లిఫ్ట్ కానీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నాము మేము. ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టేర్ కేస్ ఉంది. ఇంకా ఇక్కడ అయితే కింద పార్కింగ్ ఏరియాకి వెళ్ళడానికి ఇక్కడ కింద నుంచి స్టేర్ కేస్ చూడండి, నీట్గా ఉంది. ఏం చెత్త చెదారం ఏం లేకుండా మంచిగా ఉంది. ఇంకా బయట పైన ఫ్లోర్లో వచ్చేసి పార్కింగ్ ప్లేస్కి చూడండి, వెహికల్స్ బైక్ ఎవరి ఫ్లాట్ వాళ్ళ వెహికల్ని పెట్టడానికి మంచిగా బాక్స్ గీసి ఆ ఫ్లాట్ నెంబర్ వేసి పెట్టారు. చూడండి, ఇక్కడ వాచ్మెన్ రూమ్ ఎంత నీట్గా మెయింటైన్ చేసిండ్రో. వాచ్మెన్ రూమ్ చూడండి, ఇక్కడ వాచ్మెన్ ఉంటుంది, ముగ్గు పెట్టుకొని చాలా నీట్గా ఉంచుకుంది కదా. ఇంకా తనే ఎవరైనా ఇన్ అండ్ అవుట్ ఉంటే రిజిస్టర్లో ఎంటర్ చేయాలి. ఇంకా జనరేటర్ ఫెసిలిటీ చూడండి, పవర్ పోగానే జనరేటర్ ఆన్ అవుతుంది. ఇంకా చూడండి, ఇట్లా ఒక్కొక్క ఫ్లాట్ నెంబర్స్ ఇక్కడ ఉన్నాయి అన్నమాట. 9 ఫ్లోర్స్కి వాళ్ళది. ఇంకా 6th ఫ్లోర్ 7th ఫ్లోర్ అన్ని వెహికల్స్, ఒక్క వెహికల్ కూడా మిస్ అవ్వకుండా అన్నీ ఇలా వేసి పెట్టారు. ఇంకా పవర్ హౌస్ చూడండి, ఏ ఫ్లాట్ మెయిన్ ఆ ఫ్లాట్ నెంబర్ వేసి ఉంటుంది ఇక్కడ. ఇంకా తర్వాత లిఫ్ట్ కూడా ఆన్లోనే ఉంటుంది 24 hours. ఇంకా సీసీటీవీ మెయింటెనెన్స్ అనేది ఏ బ్లాక్ ఆ బ్లాక్ చేసుకోవాలి. మా బ్లాక్ వాళ్ళు అయితే మంచిగా సీసీటీవీ పెట్టించుకున్నారు కింద పార్కింగ్లో. ఇంకా ఫ్లోర్ది ఇంకా ఎవరిది వాళ్ళు చేసుకోవాల్సిందే. అంటే ఆ ఫ్లోర్ 12 ఫ్లాట్స్ ఉంటాయి కదా, 12 ఫ్లాట్స్ వాళ్ళు కలిసి మాట్లాడుకోవచ్చు సీసీ కెమెరా పెట్టుకోవాలంటే. ఇంకా బయటికి ఇట్లా కిందికి వస్తే చూడండి, అసలు గ్రీనరీతో ఎంత అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నారో జిహెచ్ఎంసీ వాళ్ళు. అసలు ఇంత అనుకోలేదు, ఇంత బాగా మెయింటైన్ చేస్తారని. చెట్లు పెద్ద పెద్దగా, మేము లాస్ట్ ఇయర్ మాకు ఇది అలాట్ చేశారు. ఈ ఇయర్ వరకు చెట్లు మంచిగా అందంగా ఎక్కడ చెత్త చెదారం లేకుండా. పైనుంచి విజువల్స్ చూడండి, అది కొల్లూరు 2 అన్నమాట మీకు చూపించేది. ఇంకా చూడండి ఎంత గ్రీనరీగా ఎంత అందంగా ఉందో. అసలు పైకి వెళ్తున్న కొద్దీ గ్రీనరీ ఇంకా అద్భుతంగా కనిపిస్తుంటుంది. నేనైతే ఇదంతా మీకు చూపించాలన్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నా. కిందికి చూస్తే చూడండి, అక్కడ వాటర్ ప్లాంట్ ఎప్పుడు 24 hours వాటర్ ఉంటూనే ఉంటాయండి. మనం లేకపోతే మన ఫ్లాట్ పైకి పెంట్ హౌస్కి వెళ్ళేసి మన ఫ్లాట్కి మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. వాటర్ సప్లై ఆఫ్ చేసుకోవచ్చు, వాచ్మెన్కి చెప్తే ఆన్ కూడా చేస్తారు. ఇంకా చాలామంది ట్యాప్స్ ఓపెన్ చేసి వదిలిపెట్టడము, ఆ వాటర్ అంతా ఫ్లాట్స్లోకి వెళ్ళడము, లిఫ్ట్స్లోకి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరీగా ఏ ఫ్లాట్ వాళ్ళు బయటికి వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ కంపల్సరీ ట్యాప్స్ ఆన్లో ఉన్నాయా అనేది చూసుకొని మెయింటైన్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఇంకా చెత్త అనేది జిహెచ్ఎంసీ వాళ్ళే తీసుకెళ్తారు. ఇక్కడ చూడండి, చాలా మట్టుకు మెయింటెనెన్స్ పనులు అద్భుతంగా ఉన్నాయి. ఇంకా ఎవరి ఫ్లాట్ వాళ్ళు రెనోవేషన్ చేయడానికి ఉంది. చాలామంది రెనోవేట్ చేసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు, అలాగే వచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. చూడండి, స్టెప్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి, చాలా అద్భుతంగా ఉంది. లిఫ్ట్ అయితే ఎప్పుడు లిఫ్ట్లో మెటీరియల్స్ అంటే రెనోవేషన్కి మెటీరియల్స్ యూస్ చేస్తాం కదా, అవి లిఫ్ట్లో తీసుకోవడానికి వీలు లేదు. తీసుకెళ్లకుండా స్టెప్స్ మీద నుంచే తీసుకెళ్ళాలి. చూడండి, చాలా బాగుందండి, ఒక్క పేపర్ కూడా లేదు. అంత అద్భుతంగా జిహెచ్ఎంసీ వాళ్ళు పని చాలా అద్భుతంగా ఉంది. ఇంకా మా కిచెన్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ కావడానికి వచ్చేసింది.
టైల్స్ వేసేసాము. ఇంకా పెయింటింగ్ వర్క్ ఒక్కటే పెండింగ్గా ఉంది. చూడండి ఇంకా మా వాష్రూమ్లో కూడా టైల్స్ కంప్లీట్ అయిపోయింది. కొంచెం ఇంకా పెయింటింగ్ అట్లా ఉంది. పెయింటింగ్ అయిపోయిన తర్వాత మేము ఇంట్లో గృహప్రవేశం పెట్టుకుంటామండి. ఆ ఫుల్ వ్లాగ్ అనేది నా యూట్యూబ్ ఛానల్లో షేర్ చేస్తాను. ఇంకా లిఫ్ట్ చూడండి, మా పిల్లలు అయితే అసలు అంతా చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకా మేము షెల్ఫ్స్ కూడా చేసుకున్నాము. షెల్ఫ్స్కి మా ఆయన వాటర్ కొడుతున్నారు. నా వీడియోస్ కనుక నచ్చుతున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హలో అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో బేగం బజార్లో నేను తీసుకున్న మసాలా ఐటమ్స్ ఏంటో చూపిస్తాను. దాంతోపాటుగా కొన్ని డెకరేటివ్ ఐటమ్స్, ఇంకా స్టీల్ ప్రోడక్ట్స్ కూడా తీసుకున్నాను. అవేంటో మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. బేగం బజార్లో షాప్ చేయడం ద్వారా మనకు ఎంతో కొంత అమౌంట్ అయితే సేవ్ అవుతుందండి. మసాలా ఐటమ్స్ కానీ, పప్పులు, ఏ ఐటమ్స్ అయినా మనకు హోల్సేల్ రేట్లో మన బడ్జెట్లో తక్కువగా వచ్చేస్తాయి. నేనైతే అన్నీ హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను. ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉందండి, దానికోసం అయితే ఈ మసాలా ఐటమ్స్ అయితే తీసుకున్నాను. ఇంకా ఇంట్లోకి కొర్రలు, సామలు, ఇంకా కొన్ని పప్పులు, చింతపండు అలాంటి ఐటమ్స్ కూడా తీసుకున్నాను. కొర్రలు, సామలు అయితే మనకు ఇక్కడ 70 రూపీస్ 80 రూపీస్ కేజీ ఉంటుంది. అక్కడైతే 60 రూపీస్కి వచ్చింది నాకు. ఈ 2 కేజెస్ తీసుకున్నాను. ఇంకా ఈ డెకరేటివ్ ఐటమ్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. ఇది ఆన్లైన్లో సెర్చ్ చేస్తే 900 నుంచి 1000 దాకా ఉంది ఈ మాల. ఇది పర్పుల్, ఎల్లో ఇంకా వైట్ కాంబినేషన్లో వచ్చింది. చాలా బాగుంది. నాకైతే 650కి ఇచ్చారు. ఇదైతే 200కి వచ్చిందండి. ఇంకా ఇది డెకరేటివ్ లైట్స్ ఉంటాయి కదా, ఇదైతే 4 to 5 మీటర్స్ దాకా అయితే ఉందండి. ఇది చాలా బాగుంది. అంటే ఇట్లాంటి ప్రోడక్ట్స్ తీసుకోవడం వల్ల మనకు సింగిల్ యూస్కే కాకుండా మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ యూస్కి మనం వాడుకోవచ్చు. ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ అయితే కూడా ఇవి వాడుకొని పెట్టేసుకోవచ్చు. చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే. కొంచెం బార్గెన్ చేస్తే ఏదైనా మనకు బేగం బజార్లో దొరికిపోతుందండి మన బడ్జెట్లో. ఇంకా ఈ సాప అయితే ఇది 480 చెప్పారు. ఇది కింగ్ సైజ్ సాప. నాకైతే 360కి అయితే ఇచ్చారు. చాలా బాగుంది, క్వాలిటీ కూడా పెద్దగా వచ్చింది. ఇంకా ఈ 2 మాలలు ఇవి 400కి, అంటే 200 ఇచ్చాను కదా, 400. ఈ లైట్స్, ఇంకా ఈ తోరణాలు, ఇంకా ఈ దిష్టి బొమ్మ అయితే నాకు 50 రూపీస్కి అయితే వచ్చిందండి. మనం బార్గెన్ చేస్తే ఏదైనా తక్కువకి ఇస్తారు. ఇంకా ఈ స్టీల్ ఐటమ్స్ కొన్ని చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ బిందె 250 చెప్పారు, కానీ 180 రూపీస్కి అయితే ఇచ్చారు బార్గెన్ చేయగా. కొంచెం బేగం బజార్లో మనం డైరెక్ట్గా షాప్ చేస్తాం కాబట్టి బార్గెన్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని బోర్డ్స్ పెట్టేస్తారండి, నో బార్గెనింగ్ అని. ఇంకా అక్కడైతే అడగలేము. బార్గెన్ చేసే వాళ్ళకి ఈ బేగం బజార్ ది బెస్ట్ షాపింగ్ అని చెప్తాను నేనైతే. ఈ స్టెయిన్లెస్ స్టీల్ చాలా బాగుందండి. ఇదైతే పాలు పొంగించడానికి తీసుకున్నా. మంచిగా 2 లీటర్స్ దాకా ఈజీగా వస్తుంది. అండ్ మందంగా కూడా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇది 380 చెప్పారు, నాకైతే 250కి అయితే ఇచ్చారు. ఇంకా ఈ ప్లేట్ 180 రూపీస్కి వచ్చిందండి. ఇంతకంటే చిన్న సైజు కూడా నేను ఇక్కడ మా ఇంటి దగ్గర ఉన్న షాప్లో తీసుకుంటే వాళ్ళు 250 చెప్పారు. కానీ ఇది పెద్ద సైజులో వాళ్ళు 250 చెప్పి 180కి అయితే ఇచ్చారు బార్గెనింగ్ చేస్తే. అండ్ ఇంకా ఈ స్టీల్ ప్రోడక్ట్స్ మీద వాళ్ళే పేరు రాయమంటే పేరు కొట్టిస్తారండి. క్వాలిటీ అయితే సూపర్ ఉంది. ఇంకా ఈ బ్యాంగిల్ సెట్ ప్లాస్టిక్ దండి, ఇది మా ఏరియాలో అయితే 350 చెప్పారు. నేను బేగం బజార్ వెళ్ళినందుకు ఇది తీసుకున్నా. నాకు బార్గెన్ చేయగా 180కి అయితే వచ్చింది. చాలా బాగుంది. ఇదేనండి నేను షాప్ చేసిన ఐటమ్స్. నా వీడియోస్ కనుక నచ్చుతున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాల్టి వీడియోలో మేము కొల్లూరు 1లో మాకు వచ్చిన ఇంటికి రెనోవేట్ చేసి రేపైతే గృహప్రవేశం చేస్తున్నాము. మరి మా ఇల్లుని ఎలా రెనోవేట్ చేసుకున్నాం, అమౌంట్ ఎంత అయింది అన్న విషయం ఈ వీడియోలో అయితే నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోర్ క్రీమ్ కలర్ పెయింట్తో వచ్చింది. మేము బ్రౌన్ కలర్ పెయింట్ ఇలా వేసుకున్నాము. చూడండి, ఇంత వెయిట్గా ఉంది. డోర్ అంతా మరీ అల్కగా ఏం లేదు. తర్వాత దీనికి అటాచ్డ్గా వాల్ పైన ఇట్లా పెట్టుకున్నాము. ఇంకా అక్కడ ఎల్ షేప్లో 2 టైల్స్తో పెట్టుకున్నాము. మా అమ్మ చూడండి, రేపు గృహప్రవేశం కదా, పూలు. మా మామగారు ఇట కూర్చున్నారు, టీవీ చూస్తున్నారు. ఎందుకంటే
ఈ స్విచ్ బోర్డులు ఇవన్నీ మేము పెట్టుకున్నాము. స్విచ్ బోర్డులు ఇంకా ఫ్యాన్స్. చిన్న హాయ్ చెప్పు అందరికి. హాయ్ అనరా. హాయ్. విండోస్కి ఇట్లా మేము కలర్ అయితే వేయించుకున్నాము. ఈ షెల్ఫ్స్ ఏం లేకుండా ప్లెయిన్గా వచ్చిందండి. ఇల్లంతా ప్లెయిన్గా వచ్చింది. మేమైతే ఈ షెల్ఫ్స్ పెట్టించుకున్నాము. చూడండి ఈ షెల్ఫ్స్ డిజైన్ ఇదంతా మేస్త్రితో చేయించుకున్నాము. ఇంకా ఈ వాల్స్కి అంతా లప్పం పెట్టి పెయింట్ వేయించుకున్నాము. ఈ స్విచ్ బోర్డులు ఇవన్నీ మేమే పెట్టించుకున్నాము. ఇంకా ఇక్కడైతే ఇట్లా హ్యాంగర్స్ పెట్టించుకున్నాము. ఇంకా తర్వాత ఇక్కడి నుంచి హాల్లో నుంచి ఇట్లా ఎంట్రన్స్ ఇట్లా వెళ్తే ఇక్కడ ఒక బెడ్రూమ్, అక్కడ కిచెన్, ఇక్కడ వాష్రూమ్. ఇంకా ఈ బెడ్రూమ్కి మనకు కిచెన్ నుంచి రైట్ సైడ్లో ఈ బెడ్రూమ్ అయితే వచ్చింది. ఈ డోర్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి. చాలా మంచిగా ఒక్కొక్క బెడ్రూమ్ చాలా విశాలంగా వచ్చింది. ఇంకా మేమైతే ఫాల్ సీలింగ్ అయితే ఏం వేయించుకోలేదు. ఫాల్ సీలింగ్కి అయితే 30,000 దాకా అడిగారు. మేమైతే ఇట్లా ఫ్రేమ్స్ దొరుకుతాయంట, ఫ్రేమ్స్తో వేయించుకున్నాము పట్టీలు. ఇంకా స్విచ్ బోర్డ్స్ ఇలా ఒక వన్ సైడ్ వాళ్ళు ఈ కలర్ ఆరెంజ్ కలర్ అయితే పెట్టుకున్నాము. ఇంకో కలర్లో అయితే ఎల్లో కలర్గా పెట్టించుకున్నాము. ఇంకా టైల్స్ అయితే గుత్తకిచ్చినామండి. అంతా వాళ్ళే 10 daysలో కంప్లీట్ చేసి ఇచ్చారు. ఇంకా విండోకి కలర్స్, విండో నుంచి ఆపోజిట్ బిల్డింగ్ వాళ్ళు ఇలా అంతా చూడండి ఆల్మోస్ట్ వాళ్ళందరూ మొత్తం ఫిల్ అయిపోయింది. ఇంకా విండో నుంచి కొంచెం అసలు ఈ గవర్నమెంట్ ఇళ్ళల్లో మనకి షెల్ఫ్స్ అనేవి రాలేదు. మనమే షెల్ఫ్స్ కట్టించుకున్నాము. మేమైతే ఇట్లా షెల్ఫ్స్ కట్టించుకున్నాము. అండ్ ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అయితే వచ్చింది. ఇంకా ఇదైతే వెస్టర్న్ వాష్రూము. ఇంకా చూడండి మేము ఇట్లా లైట్ పెట్టించుకొని అది షవర్. ఇంకా ఇక్కడ ఒక ఎల్ షేప్లో ఏమైనా క్లీనింగ్ పెట్టుకోవాలి అన్నట్టు టైల్స్. ఇంకా వెస్టర్న్ వాష్రూమ్ కదా, ఇట్లా పెయింట్ అయితే ఇట్లా డాల్ఫిన్స్ థీమ్తో మేమైతే వేయించుకున్నాము వాష్రూము. ఇంకా ఇక్కడైతే మేము ఇదైతే ఉంది కదండి, ఇక్కడ మీకు ఇంకో వాష్రూమ్లో మేము వాటర్ స్టోరేజ్ ట్యాంక్ అయితే పెట్టించుకున్నాము. దానికి అక్కడ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా ఇదేనండి. ఇంకో బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు. ఇంకో బెడ్రూమ్లో చూడండి మా పిల్లలు మంచిగా బెలూన్స్తోనే ఆడుకుంటున్నారు. ఇంకా ఇక్కడైతే ఈ గ్రీన్ కలర్ థీమ్తో ఈ వాల్కి ఇట్లా అయితే వచ్చింది, గ్రీన్ కలర్. ఇంకా మిగతా అంతా ఎల్లో. ఇక్కడ సజ్జ అయితే 2 బెడ్రూమ్లకు కలిపి ఒకటే సజ్జ అయితే వచ్చింది. దేనికి సజ్జలు రాలేదు. ఇక్కడ సజ్జ వచ్చింది, ఇంకా కిచెన్లో సజ్జ వచ్చింది అంతే. ఇంకో బెడ్రూమ్కి సజ్జ అయితే రాలేదు. నాన్న ఏం చేస్తున్నా? ప్రియాంక ఎట్లుంది? మా గవర్నమెంట్ ఇచ్చిన మాకు ఇల్లు ఇచ్చారు కదా, మరి నీ ఫీలింగ్ ఏంది? చాలా బాగుంది. రినోవేషన్ అంటే చేయించుకోవచ్చు, కానీ రూమ్స్ స్పేసెస్ కానీ వాష్రూమ్స్ కానీ అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది ఒక బెడ్రూమ్ కి, ఒకటి కామన్ వాష్రూమ్ వచ్చింది, అండ్ ఇంకొకటి బాల్కనీలో స్పేస్ వచ్చింది బట్టలు వాష్ చేసుకోవడానికి. చాలా నచ్చింది నాకైతే, చాలా బాగుంది. అయితే మరి ఫ్లోర్ ఉన్నా కూడా లిఫ్ట్ అవైలబిలిటీ కూడా ఉంది కాబట్టి చాలా బాగుంది. ఇంకోటి సినిమాలో మనకు ఒక సినిమా వచ్చింది కదా, దాంట్లో డబుల్ బెడ్రూమ్ గురించి అంతా ఇట్లా గుద్దుతో ముసిపెట్టట్టు అట్లా చూపించారు. అంతా చూసినావు కదా. డోర్స్ అయితే ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి అసలు. అంతా అయితే నెక్స్ట్ మీకు కూడా రావాలని వస్తుంది. హోప్ ఫర్ ది బెస్ట్. ఈ టైల్స్కి అయితే మేము గుత్తకైతే ఇచ్చుకున్నామండి. టైల్స్ 10 daysలో చేసి ఇచ్చారు మాకు. ఇంకైతే ఇది కిచెన్లో టైల్స్ ఇట్లా ఈ కప్ అండ్ సాసర్ కాఫీ థీమ్తో పెట్టించుకున్నాము. ఇంకా కొత్త గ్యాస్ స్టవ్ తెచ్చుకున్నాము, రేపు పాలు వంగించాలి. ఇంకా ఇట్లా అయితే మేము అన్ని షెల్ఫ్స్ అయితే మాకు నచ్చినట్టుగా పెట్టించుకున్నాము.
తక్కువ బడ్జెట్లోనే వెళ్ళినామండి. చాలామంది అయితే చిమ్నీస్ ఇలా పెట్టుకున్నారు ఇక్కడ. ఇంకా మొత్తము ఇట్లా నేనైతే సింక్, ఇది మేము సింక్ తెప్పించుకున్నాము. అంటే ఇది చిన్నగా వచ్చింది, చాలా ఇంతే ఉండే, వాళ్ళు ఇచ్చినప్పుడు ఇంతే ఉండే. అదైతే మేము తీసేసి అట్లా పైన వేసేసుకొని ఇంక ఈ కొత్తదైతే ఫిక్స్ చేసుకున్నాము. అంతా మొత్తం మాకు రెనోవేషన్కి అయిన ఖర్చు మొత్తం టైల్స్, సిమెంట్ మొత్తము ఇంకా షెల్ఫ్స్ అన్నిటికి కలిపి మాకైతే 210 దాకా అయ్యింది. అంటే 2,10,000 దాకా అయింది. ఇంకా గృహప్రవేశము అవన్నీ ఇంకా ఉంటాయి కదా, మొత్తం 2.5లో మాకు రెనోవేషన్ ఇంకా పూజ కూడా అయిపోయింది. ఇంకా వాష్ ఏరియా అయితే రేపు గృహప్రవేశం కదా, ఇంకా ఇదైతే మా ఆటపోతు చూడండి ఇంట్లోకే వచ్చేస్తుంది. ఇంట్లోకే వచ్చేస్తుంది. ఇంక ఇక్కడైతే అది నల్ల, అంటే మంచినీళ్ళు, అది అక్కడ కూడా ఒక టెల్ షేప్లో పెట్టుకున్నాము. ఇదైతే వాషింగ్ మిషన్ కోసం అని పెట్టుకున్నాము. అంత నీట్గా ఉందండి, అసలు అంత మామూలుగా ఏం లేదు. డబుల్ బెడ్రూమ్ అసలు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. అసలు ఇంత బాగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా బాల్కనీ ఏరియాలో అయితే చూడండి కొంతమంది పనులు చేయించుకుంటున్నారు. ఇంకా కొన్ని అయితే వచ్చేసారు పనులు చేయించుకోకుండా, కిరాయిలు కట్టలేక ఇక్కడ వచ్చేసి ఉంటున్నారు. గవర్నమెంట్ మాకైతే అసలు 10 years నుంచి మేము రెంటుకున్న దానికి మా 11 years మా మ్యారేజ్ లైఫ్లో రేపటి రోజు అనేది చాలా అద్భుతమైన రోజు అని నేను చెప్తాను. అసలు ఈ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేకపోతున్నాను. చాలా సంతోషం అండి. నా ఛానల్ని చూస్తూ నన్ను ఆశీర్వదిస్తున్న ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక కొత్త వీడియోతో, రేపు గృహప్రవేశం వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. నైట్ టైంలో డబుల్ బెడ్రూమ్స్ ఎంత బాగున్నాయి చూడండి. నువ్వు అడ్డం రాకు నాకు. తినేసి మంచిగా ఇట్లా వాకింగ్ చేస్తే మస్తు డైజెషన్ అవుతుంది, ఫ్యాట్ కూడా బర్న్ అవుతుంది. అంత విశాలంగా ఉన్నాయి ప్లేసెస్. చెత్త డబ్బా రేపటికి ఖాళీ అవుతుంది. ఏంది చెత్త డబ్బా నిండింది అనుకోకండి, అనుకుంటారు జనాలు. చూడండి మొత్తం అక్కడ ఇంత మా కొల్లూరు డబుల్ బెడ్రూమ్స్ దగ్గర చుట్టుపక్కల ఏ అపార్ట్మెంట్స్ లేవు. పచ్చని చెట్లతో, లైట్లతో చాలా అద్భుతంగా ఉంది. నాని చాచు వాకింగ్ చేస్తున్నావా అమ్మా? మంచిగా మా బ్లాక్ అయితే వైఫై కూడా పెట్టించుకున్నాం. మొత్తం బ్లాక్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు వైఫై. అవును, రషీదక్క వాళ్ళది ఏడుంది? ఏ బ్లాక్ రషీదక్క వాళ్ళది? ఇదా 6B, 6th బిలా? నైట్ టైం వీడియో తీసి మీకు చూపించాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నా. చలి ఉండడంతో తీయలేకపోయినా ఈరోజు తీస్తున్నా. చూడండి ఎంత మంచిగా ఉందో. అందరు మంచిగా కూర్చున్నారు చుట్టూ. అందరు మంచిగా ఎంత ముచ్చటగా పెట్టుకొని అంత కమ్యూనిటీ
రోజు 4 గంటలకు వస్తాము, 4-5 రౌండ్ మొత్తం రౌండ్ వేసి వచ్చి ఇక్కడ కూర్చుంటాము. కూర్చొని 7-7:30 అయిన తర్వాత పైకి పోయి వంట చేసుకుంటాము. అంటే మా తీయదాము మంచి క్రిస్మస్ స్టార్. అక్క వాళ్ళ ఇంటికి అయితే ఇప్పుడు పోతున్నా నేను. ఆమెకు అట్లున్నాయి వాళ్ళు. సిస్టర్ నాక మాకు అంటే మీరు ఇట్లా బెడ్రూమ్స్ సైడ్ బై సైడ్ వచ్చినాయి కదా, మాకేమో ఇట్లా ఆపోజిట్గా వచ్చింది. ఇటొకటి ఇటొకటి, ఇలా ఏమో ఇట్లా వచ్చింది. ఈడ ఈడ డ్యూటీ పోతాను తప్పదుగా, నాకు ఏడైనా పోవాల్సిందే. మంచిగా క్రిస్మస్ ట్రీ, లైట్స్, ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు రెనోవేషన్ అయితే చేయించుకున్నారు. అమరావతి వాళ్ళది ఇదే బ్లాక్. అది వాటర్ సంప. అసలు ఎంత బాగుంది చూడు. నైట్ వ్యూ అయితే అదిరిపోయింది, చాలా బాగుంది. వెచ్చగా చలిమంట కాసుకుంటున్నారు. మన కొల్లూరు 1లో మొత్తం ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి బా? 19 14 19. బుడ్డోడు ముద్దుగా ఆడుకుంటుండు. రే 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 అయితే స్టార్టింగ్ పాయింట్ దగ్గర అయితే వచ్చేసినాం. అమ్మా కొబ్బరికాయలు, పూలు అన్నీ అమ్ముతున్నక్క. పానీపూరి బండి అమ్మా. ఇక్కడ బిస్కెట్స్ తీసుకో పాపకి. అన్ని ఐటమ్స్ ఉన్నాయి, గుడ్లు, పాలు, అన్ని అన్నీ ఇక్కడ రకరకాల అన్ని ఏమేమి నీడ్స్ కావాలో అన్నీ ఉన్నాయి ఇక్కడ. గుడ్లు 1 డెడ్ ఎండ్కి వచ్చేసినాం. అంటే 14th బ్లాక్ దగ్గర ఉన్న. టోటల్ 19 బ్లాక్స్ ఉన్నాయి. 12th B బ్లాకా? అంటే టోటల్ 19 బ్లాక్స్లో సబ్ బ్లాక్స్ అని ఉన్నాయి. అంటే కొన్ని 6A 6B అట్లా 99 మొత్తం. ఇదైతే లాస్ట్ ఎండింగ్. మెయింటెనెన్స్ మాత్రం సూపర్ ఉంది కొల్లూరు 1లో. 100 రూపాయల సామాన్. ₹100 సామాన్. అసలు మనకు ఇంతవరకు పిల్లలు ఆడుకోవడానికి ప్లేసే లేకుండే. ఇప్పుడైతే మస్తు ప్లేస్. సైకిల్ తొక్కోవచ్చు, క్రికెట్ ఆడవచ్చు కదా. తిన్న తర్వాత మంచిగా వాకింగ్ చేయొచ్చు. అన్నీ ఆడ సెకండ్ ఫ్లోర్లో ఇట్లా మంచిగా ఆడుకుంటున్నారు ఈడ. అన్నీ తిరిగేసి ఇంకా మన బ్లాక్కి మనం వచ్చేసినాం.
ఒక్క ఫ్లోర్కి 2 లిఫ్ట్లు ఉంటాయి. ఏం చేస్తున్నారు? టీవీ చూస్తున్నారా? డాడీ దంట ఫోన్ తీసుకో. ఇది సెల్లార్ ఏరియా మొత్తం. సెల్లార్ పార్కింగ్ చూడండి ఎంత విశాలంగా ఉందో. ఇదంతా సెల్లార్. సెల్లార్లో వెహికల్స్ ఎవరు పెట్టలే అని పై ఇది మొత్తం కొల్లూరు గ్రామం. అదేంది బా? అసలు ఈ కొల్లూరు గ్రామంలాగా అనిపిస్తలేదు నాకు. అంటే ఈ వీడియో చూసిన వాళ్ళకి ఎవరికి గ్రామంలాగా అనిపించదు కొల్లూరు. ఈ వీడియో ఎందుకు తీస్తున్నా అంటే కొల్లూరుగా చూపించినాం కదా ఎంత డెవలప్ అయింది. పక్కన చుట్టుపక్కల మొత్తం ఎన్ని అసలు కొల్లూరు గ్రామం అని బోర్డు అయితే పెట్టిర్రు అని ఇది గ్రామంలాగా లేదు. ఎంత రిచ్గా డెవలప్డ్గా. చాలామంది అడుగుతున్నారు స్కూల్స్ ఉన్నాయా, అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని కమెంట్ సెక్షన్లో చెప్తారు. వాళ్ళ కోసం ఈ వీడియో చూపిస్తాను. మంచిగా వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా ఉంది. మంచి శివాజీ స్టాచ్యూ ఉంది పెద్దది. మంచి జంక్షన్ పాయింట్. ఇటొక రోడ్డు ఇట్లా 4 మంచి జంక్షన్ పాయింట్. చాలా అద్భుతంగా ఉన్నాయి. చాలా మంచి గవర్నమెంట్ చాలా మంచిగా ఇచ్చింది మాకు. థ్యాంక్ యూ. కంటెంట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అమ్మ నీకు నచ్చిందా? బాగుంది కదా కవ్వు? మంచిగా ఉంది. ఇది కూడా నీట్గా బాగుంది. అవును బాగుంది.
అమ్మ కవ్వు సూపర్ ఉంది కదా. ఇది ఇది బాగుంది కదా, ఇది బాగుంది. ఎంత మంచిగా వేసారు చూడు పాప, ఇటు చూడు. మా కొల్లూరు 1 డబుల్ బెడ్రూమ్లో భోగి సంబరాలు చాలా బాగా అద్భుతంగా చేస్తున్నారు. చూడండి, భోగి పేర్చారు. అటు సైడ్ ఎంత బాగా చేస్తారు, ఎంత బ్లాక్. ఈ ముగ్గుకి అయితే గిఫ్ట్ వస్తుంది బో, ఫస్ట్ ప్రైజ్. నేను ముగ్గుల పోటీ పెడతాను ఊకే అనుకునే కానీ మనం పెడదాం. బాగుంది కదా. ముత్తను వేసినవా? ముత్తను వేసినవా? సంక్రాంతి శుభాకాంక్షలు. చిన్న నువ్వు రాసినావా ఇది? ఆహా. సరే, రేపు పొద్దున్నే భోగి 4:30కి భోగి మంటలు వేస్తారంట.